హలో ఫ్రెండ్స్, నా పేరు అశ్విని. సో ప్రేమ్నాథ్ సార్ ద్వారా మా కుటుంబం ధ్యానంలోకి వచ్చింది. సో ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఒక సామాన్య వ్యక్తికి ఎందుకు అవసరం, ఏం మామూలుగా తింటున్నారు, నిద్రపోతున్నారు, ఇలా జీవితం సరిపోదా? ఈ ధ్యానం అనేది ఎందుకు ఒక మనిషికి అవసరం అంటే, ధ్యానం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తి వల్ల మన మనసు కంట్రోల్లో ఉంటుంది. దాని ద్వారా మనం సరైన జీవనం జీవిస్తాము. లేదంటే మనసు చెప్పినట్టు, మనసు ఎలా చెబితే అలా నడుస్తూ ఉంటాం, అలా ఆడుతూ ఉంటాం, అన్ని రాంగ్ స్టెప్స్ వేసుకుంటాం, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అదే ధ్యానం ఉంటే, ప్రతిరోజు మన జీవితంలో ధ్యానం ఉంటే ప్రతిరోజు మనం శక్తిని సంపాదించుకుంటాము. ఆ శక్తి మన మనసు కంట్రోల్లో ఉంటుంది, మన ఆత్మ స్ట్రాంగ్ అవుతుంది. మన ఆత్మ చెప్పింది మనం చక్కగా వింటాం, సరైనదే పట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తికి మంచేదో చెడేదో తెలుసు, కానీ చెడు వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే, స్వార్థానికే ఆలోచిస్తారు, నేనెందుకు వినాలని వెళ్తారు, అహంతో వెళ్తారు, లేకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అదే ప్రతిరోజు ధ్యానం చేస్తే, ప్రతిరోజు శక్తిని సంపాదించుకుంటుంటే మనం సరిగ్గా ఆలోచిస్తాము, మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాము, సరిగ్గా మాట్లాడతాము, సరైన దారిలో వెళ్తాము. సో సరైన జీవితం కావాలంటే మనకు ధ్యానం తప్పనిసరి. ధ్యానం అనేది లేకపోతే మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. మనం కరెక్ట్ గా ఉన్నాం అనుకుంటూ ఉంటాం, మనం సరైన వ్యక్తులు అనుకుంటూ ఉంటాం, మనలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి అనుకుంటూ ఉంటాం. కానీ ధ్యానం అనేది ఉంటే, ధ్యానం చేస్తేనే మనలోని పొరపాట్లు మనకు తెలుస్తాయి. ఇక్కడ పత్రిసార్ 3 విషయాలు చెప్తారు. కేవలం ధ్యానం సరిపోదు. సో ఒకసారి ఒక ధ్యానమా చక్రంలో పత్రిసార్ని ఒక మాట అడిగారు, సార్ ఎందుకు ధ్యానం చేస్తున్న కష్టాలు ఉంటున్నాయి అంటే, కేవలం ధ్యానం సరిపోదు, ధ్యానంతో పాటు పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి.